తిరుపతిలో టాక్సీ, జీప్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. టీటీడీ అధికారుల అనుమతులను ఉల్లంఘించిన టాక్సీ, జీప్ డ్రైవర్లను అధికారులకు అప్పగించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. దేశం నలుమూల నుంచి శ్రీవారి దర్శనార్థం వచ్చే యాత్రికులను భక్తులను తిరుమలకు చేరవేస్తూ టాక్సీ, జీప్ డ్రైవర్లు కూడా సేవ చేస్తున్నారు. అయితే తమ వృత్తిలోకి కొంతమంది చొరబడి తమకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని చెప్పి కూడా తిరుపతిలో అలిపిరి సమీపంలో కూడా తిరుమల తిరుపతి టాక్సీ డ్రైవర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా 13 యూనియన్లకు సంబంధించి కూడా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఎవరైతే తిరుమలకు ఈ యొక్క నిబంధనలు విరుద్ధంగా కూడా వాహనాలు నడుపుతూ అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని గుర్తించి అలాంటి వారిని కూడా ఈ యొక్క పోలీసులకి, విజిలెన్స్ అధికారులకు అప్పగిస్తామని చెప్పి కూడా తిరుపతిలో కొంతమంది టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ కూడా ఇక్కడ కార్యక్రమాన్ని చేపట్టారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడానికి గల కారణం ఏంది? ఒక 20 రోజులుగా మేమందరూ ఒక సమస్యని కొట్లాడుతున్నాము. ఈ నాటలోడ్ పేరుతో వాహనాలని నిలిపేస్తున్నారు అని చెప్పి ఇక్కడ అందరూ ఆందోళన చేశారు. కాకపోతే తప్పంతా మా పక్క పెట్టుకుని అధికారులు మాట్లాడే రైట్ ఎవరికి లేదు. ఈఓ గారు, జేఈఓ గారైనా, కొండ మీద ట్రాఫిక్ డిఎస్పీ గారైనా మాకు తప్పు చేసిన వాళ్ళకే శిక్ష ఇస్తున్నారు, కానీ నీతి నిజాయితీగా ఉండే ఎవరికి కూడా ఆ నాటలోడ్ అనేది రాలేదు. వీళ్ళు నాటలోడ్లు వస్తున్నాయంటే ముందు వీళ్ళు ఏం చేస్తున్నారో కనుక్కోవాలి. తిరుమల కొండపైకి వెళ్ళి నిశ్శబ్దంగా ఉన్న తిరుమలని రాత్రిలో 12-1 గంట తర్వాత ఈ సౌండ్ బాక్సులు పెట్టుకొని, డీజేలు పెట్టుకొని అధికారులు ఎవరో తెలియనంత పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మోటార్ కార్మికులకు అసలు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు ఒక 5 రోజులు 6 రోజులు రావడం, ఒక జీబులో కొండకెళ్ళడం, కొండ మీద ఎలా అది తీసుకోవడం, తీసుకున్న తర్వాత ఒక 10 రోజుల తర్వాత అతనే ఒక జీప్ కొనుక్కొని కొండపైకి వెళ్ళిపోవడం. ఎందుకంటే కింద అయితే యూనియన్లో ఎవరు చేర్చుకోరు కాబట్టి తిరుమలలో ఎవరు అడిగే వాళ్ళు లేరని అనుకుంటున్నారు. మేము అడిగేది ఒకటే అధికారుల్ని, తిరుమలలో దాదాపు 2000 వాహనాలు ఉన్నాయి, ఏ యూనియన్కి సంబంధించిన వాహనాలు. వీళ్ళందరినీ కానీ కొండ మీద నుంచి కూడా తరిమి కొట్టగలిగితే ట్రాఫిక్ అనేది తిరుమలలో ఉండదు. 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్ల నుంచి ఇప్పుడు ఓన్ వాహనాలు తిరుమలకి దర్శనానికి వస్తున్నారు. వాళ్ళకి కూడా వాహనాలు ఫ్రీగా దొరుకుతాయనేదే మా. ఏదైతే తిరుమల 2000 వాహనాల వరకు గుర్తింపు లేని వాహనాలు ఉన్నాయి, డ్రైవర్లకు సంబంధం లేదని చెప్తున్నారు. అలాంటి వారిని మీరు ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు? మేము ఐడెంటిఫై చేయగలుగుతామండి. వాళ్ళకి గత రాజకీయ సపోర్ట్లు ఇవన్నీ కూడా ఉన్న వల్ల ఆ వాహనాలని వీళ్ళు కొండ మీద కొన్ని ప్లేసులు అని చెప్పి ఏర్పరచుకునేసి కొండని దృష్టి పట్టిస్తున్నారు. ఇంకోటి చిన్న విషయం చెప్తున్నా అధికారులకి, ఇప్పుడు ఈ 13 యూనియన్లు ఏదైతే ఉన్నాయో కొండ మీద చిన్న ఇష్యూ జరిగినా, ఎక్కడైనా ఘాట్ రోడ్లో తప్పక యాక్సిడెంట్ జరిగినా ఆ సింబల్ చూసి ఇది పలానా యూనియన్ వెహికల్ అని చెప్పి డైరెక్ట్ లీడర్కి ఫోన్ చేయొచ్చు. చేసిన వెంటనే రెస్పాండ్ అయిపోతారు, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ వాహనాలు కొండ మీద ఉండే గుర్తింపు లేని వాహనాలు ఎక్కడైనా జరిగితే కూడా అధికారులకి చాలా కష్టము. ఈ యూనియన్ స్టిక్కర్ ఉండే వాహనాలు మాత్రమే తిరుమలకి అనుమతి ఇచ్చాలి. కొండ మీద ఉన్న ఈ చెత్తనంతా కూడా తరిమి కొట్టాలి. ట్రాఫిక్ డిఎస్పీ గారితో కూడా నేను కలవడం జరిగింది, అందరితో మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళు కూడా ఒకటే చెప్పారు, మీరు ఈ విధంగా చేస్తారంటే మీకు మేము సపోర్ట్ చేస్తాం. ఇలాంటి యూనియన్లో లేని వాహనాలు, కొండ మీద దందా చేస్తున్న వాహనాలు అందరూ కూడా మేము తరిమి కొడతామని కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. రేపు ఎల్లుండో చైర్మన్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, పెద్దోళ్ళ తరపున తీసుకుంటున్నాము. అక్కడ కూడా మేము ఇదే మాట్లాడతాము. అసలు కాకి షర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. నోట్లో ఏదైనా చెత్త వేసుకొని వచ్చినా, సౌండ్ బాక్సులు కనిపించినా మీరు పర్మనెంట్గా నాటలోడ్ పెట్టండి అని చెప్పి కూడా మేము అందరూ. అంటే అధికారుల వేధింపుల కారణంగానే తాము రోడ్డును పడ్డామని 3 నెలలు 4 నెలలు నాటలోడ్ పెడుతున్నారు వాహనాలని చెప్పి కూడా 20 రోజుల క్రితం కూడా టీటీడీ ఏడీ భవనం ఉందా ఒక నిరసన కూడా తెలియజేయడం జరిగింది. అంటే మీ అసోసియేషన్కి సంబంధించిన ఓ వ్యక్తి చేయడం జరిగింది. అంటే అందులో వాస్తవం ఉందా లేదా, ఎందుకు చేయాల్సి వచ్చింది అతను? సార్, యాక్చువల్గా 13 యూనియన్లు ఉన్నాయి. 13 యూనియన్లు కలిపి మొన్న ఎవరైతే ఏడీ బిల్డింగ్ దగ్గర ఒక నిరసన చేశారో అతను కూడా ఈ 13 యూనియన్లో ఒక యూనియన్కి అధ్యక్షులు. కాకపోతే మేమందరూ కూర్చొని మాట్లాడుకొని, లీడర్స్ అందరూ మాట్లాడుకున్న తర్వాత అధికారులు కలవాలని చెప్పి మేము అనుకున్నాము. కాకపోతే అతను ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఒక ముందడుగు వేశారు, ఏదైనా మంచి జరుగుతుందేమో అని. కానీ అతను చేసింది మంచే, కానీ అతను చేసిన ప్లేస్ చాలా రాంగు. టీటీడీ యంత్రానికి ఏడీ బిల్డింగ్ అంటే ఒక ల్యాండ్ మార్కు, అక్కడ అలాంటి తప్పులన్నీ చేయకూడదు. పాలాభిషేకం అదే అతని తరపున కూడా మేమందరూ కూడా క్షమాపణ తీసుకుంటున్నాము. మమ్మల్ని తొందరగా అధికారులు గుర్తించి ఇంక మీదటైనా ఈ చెత్తనంతా కూడా తోసేస్తాం. అధికారులు చేసే పనులు మేమే చేసి ఈ పనులన్నీ నిలబెడతాం. మీరు చెప్పండి, అంటే దాదాపు ఒక 40 సంవత్సరాలుగా మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు. అయితే గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు, ఎందుకు వచ్చిందంటారు? ఇది అంటే విభేదాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకు విభేదాలు అయితే ఏం లేదండి. వాహనాలు పెరిగాయి, ట్రాఫిక్ రద్దీ పెరిగింది, బయట నుంచి వచ్చే వాహనాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి అధికారులకైతే సమస్య ఎక్కువగా ఉంది.
ఇంకా ఎవరో ఒకరిని అంటే ఓన్గా వచ్చే వెహికల్స్ పైన ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నాటాలోళ్ళు పెట్టినా ఈసారి వచ్చిన బండి ఇంకో సంవత్సరానికి వస్తుంది. కాబట్టి ఎటు తిరిగినా సఫర్ అయ్యేదైతే ట్యాక్సీ కార్మికులే. కాబట్టి ఈ ట్యాక్సీ కార్మికులను కొంచెం దయ ఉంచి, మేము తిరుమలనే నమ్ముకున్న 50 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ బతుకుతుంది. కాబట్టి ఈ మా పైన దయ ఉంచి మమ్మల్ని కొద్దిగా రిలాక్సేషన్ ఇచ్చి మాకు పార్కింగ్లు ఏర్పాటు చేసి మమ్మల్ని కొద్దిగా మా బ్రతుకులు సవ్యంగా జరగటానికి సహకరిస్తారనే ఉద్దేశంతో మేము అందరము అన్ని యూనియన్లు కలిసి కూర్చొని అధికారులతో సహకరిస్తూ మా బ్రతుకులు మేము సజావుగా బ్రతకటానికి అవకాశం కల్పించుకోవాలనే పద్ధతిలో నడుస్తున్నామండి. తిరుమల తిరుపతికి సంబంధించి ట్యాక్సీ ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ సంబంధించి సుమారు 5,000 మంది ఇక్కడ జీవనాధారాన్ని పొందుతున్నారు. అయితే ఇందులో 70% మంది వరకు కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులకు కానీ అదేవిధంగా ట్రాఫిక్ పోలీసుల అధికారులు చెప్పిన నిబంధనల మేరకు నడుచుకుంటున్నారని, అయితే కేవలం కొంతమంది మాత్రం చేస్తున్న తప్పుల వల్ల అధికారులు కూడా తమ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా ప్రస్తుతం ట్యాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ చెప్పడం జరిగింది. పూర్తిగా ఎవరైతే యొక్క డ్రైవర్స్ ముసుగులో కొంతమంది ఇక్కడికి వచ్చి తమకు ఇబ్బందులు గురి చేస్తున్నారో అలాంటి వారిని గుర్తించి కూడా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారు కోరడం జరిగింది. అయితే ఏదైతే స్థానికంగా ఇదే వృత్తిని నమ్ముకున్న జీవనం సాగిస్తున్న డ్రైవర్లు కూడా టీటీడీకి సహకరించాలని, అదేవిధంగా యూనిఫామ్ను కూడా డ్రెస్ కోడ్గా కూడా వాడాలని, అదేవిధంగా భక్తుల పట్ల కూడా మర్యాదగా కూడా వ్యవహరించాలని చెప్పి కూడా ఇప్పుడున్న ట్యాక్సీ డ్రైవర్ యూనియన్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.